ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి ఏప్రిల్ 30వ తారీఖు కొరకైన వాగ్దానం. అప్పుడు చూపునకు వికారపై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలసిన ఆవులను తినివేచుండెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మిరింగివేసెను. ఆదికాండము 41వ అధ్యాయం 4-7 వచనాలు. ఆ కళను ఉన్నట్టుగా చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు, సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యున్నతమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు, వైఫల్యాలు, అప్రతిష్ట, దేవుని రాజ్యం పట్ల పనికిమాలతనం మొదలైనవి మింగివేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘన విజయం సాధిస్తారని అందరూ ఎదురు చూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకు దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కానీ ఇది నిజం. ఒక భక్తుడు చెప్పాడు, ఇలాంటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధన: ప్రతిదినం, ప్రతి గడియ దేవునితో ఒక వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలు, నా గతంలోని దీవెనకరం, ఫలభరితం, జయకరమైన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు సరికదా. ఈనాటి పరాజయాలు వాటిని మింగివేయచ్చును కూడా, కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈ రోజు నేను అంతకన్నా గొప్ప పనుల్ని చేయడానికి ప్రేరేపణగా ఉండాలి. క్రీస్తుకి అంటుకట్టబడడం ద్వారా నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు.